సనాతన ధర్మానికి ప్రామాణిక శాస్త్రం ఏదైనా ఉందంటారా? సనాతన ధర్మానికి ప్రామాణిక శాస్త్రము వేదమేనమ్మా. ఎందుకంటే వేదము తర్వాత మిగిలినటువంటి శాస్త్రాలన్నీ ఏర్పడ్డాయి తర్వాత. ఎందుకంటే మొట్టమొదలు మానవుడు అత్యంత పవిత్రుడుగా, శుద్ధుడిగా, బుద్ధిమంతుడిగా, నీతిమంతుడిగా, గుణవంతుడిగా ఉన్ననాడు అతనికి వేదాలు డైరెక్ట్గా అర్థమయ్యేవి. ఎప్పుడైతే బుద్ధి క్రమక్రమంగా నశిస్తూ వచ్చిందో అప్పుడు ఆ వేదాలకు వ్యాఖ్యానాలు, ఆ వేదాలను విస్తరించి చెప్పడానికి రకరకాల గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఇవన్నీ వచ్చాయి. కనుక ప్రామాణికమైంది వేదమే. అయితే మనం ఎలాగైతే స్కూల్లో సబ్జెక్టు పుస్తకం ఉంటుంది, అది అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం గైడ్ కూడా ఉంటుంది. కనుక ప్రధానము ముఖ్యమైనటువంటి పుస్తకం వేదం. అంటే వేదాన్ని ఎప్పుడైతే మనిషి ప్రకృతిలో పడి ప్రకృతి వాసనల వల్ల దాన్ని డైరెక్ట్గా అర్థం చేసుకోవడం మర్చిపోయాడో అప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. అవే మనం ఈనాడు చెప్పుకుంటున్నటువంటి రకరకాల ధార్మిక సాహిత్యం. కనుక ప్రామాణిక గ్రంథము వేదమే. అయితే ఇప్పుడు మీరన్నట్లుగా ప్రామాణిక గ్రంథమైనటువంటి వేదం ఏం చెప్పిందో దానిని విస్తరించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విస్తరణలో కొన్ని లోపాలు కూడా జరిగి ఉండే అవకాశం లేదంటారా? ఆ లోపాలు అంటే వేల ఏళ్ల కాల ప్రవాహంలో అనేక లోటుపాట్లు కూడా కలిగాయి. అంటే అసలు సబ్జెక్టు పక్కదారి పట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ వ్యాఖ్యానాలు చెప్పిన వాళ్ళు రాను రాను వాళ్ళు స్వార్థముతోటి, సంకుచితత్వంతో ఆ వేదాల్లో లేనటువంటి విషయాలు కూడా వాళ్ళు చేర్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందున్న వ్యాఖ్యానాలకు తర్వాతి వ్యాఖ్యానాలకు మధ్య వైరుధ్యాలు కనపడుతున్నాయి కాబట్టి. కనుక ఆయా దేశకాల పరిస్థితుల్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు సిద్ధించుకోవడానికి కొన్ని కల్తీ కూడా చేశారు పండితులు అనబడేవాళ్ళు. వాళ్ళు సరైన పండితులు కారు. ఎలాగైతే ప్రతి సమాజంలో కూడా మంచి చెడు ఎప్పుడూ ఉంటాయి. వైద్యుల్లో ఎలాగైతే మంచి వైద్యులు, నకిలీ వైద్యులు ఈనాడు ఉన్నారు, ఆనాడు కూడా ఉన్నారు. అలాగా కొంతమంది స్వార్థపరులు కొన్ని చేర్చాలు. అటువంటి వాక్యాలను, అటువంటి ప్రబోధాలను మనం గుర్తించి దూరం చేసుకోవాల్సిన అవసరం ఈనాడు ఉంది. అయితే వేదాలు ఏవైతే చెప్పాయో వాటిని యథాతథంగా మన వరకు చేరినట్లయితే వాటిని అనుసరించడం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్లుగా స్వార్థపూరితంగా లేదా ఒక కవి కానివ్వండి, పండితుడు కానివ్వండి, వారి యొక్క ఆలోచనల నుంచి కూడా కొన్ని పుట్టి ఉండవచ్చు. అవి మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. వారి యొక్క అంతరంగం ఏది చెప్పిందో దానికి అనుగుణంగా కొన్ని రాసి ఉండవచ్చు. అవి కనుక జనం అనుసరించినట్లయితే మరి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా? అవునమ్మా. ఇప్పుడు అంటే ఆనాడు పండితులు కొంతమంది తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని వేదాల్లో లేనివి చెప్పి ఉండవచ్చు. అప్పటి ఆ చెప్పిన బోధనల వల్ల తాత్కాలికంగా లాభం కలిగి ఉండవచ్చు. కానీ కాలాంతరంలో ఎక్కువ కాలం గడిచిన కొద్దీ దుష్ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మరి రోగి అడిగాడని అప్పటికప్పుడు మనం ఏదో ఒక పదార్థం తినిపిస్తాం, కానీ తర్వాత రోగము పెంపొందుతుంది. అలాగా అటువంటివి జరిగాయి. అందుకోసమే ఈనాడు హిందూ సమాజమే కావచ్చు, మానవ సమాజము, ప్రపంచమంతా కూడా ఈనాడు చాలా అశాంతిలో అలమటిస్తూ ఉంది. అలాగా తాత్కాలికంగా కొన్ని మార్పులు చేర్పులు చేర్చినప్పటికీ తర్వాతి కాలంలో పండితులు గమనించి ఆ తాత్కాలిక ప్రయోజనాల కోసం చెప్పిన వాక్యాలను దూరం చేసి ఉంటే బాగుండేది. అవి అలాగే కొనసాగుతూ మళ్ళీ వాటికి ఇంకా కొన్ని స్వార్థ సంకుచితమైనటువంటి ప్రయోజనాలు జోడింపబడి, బోధనలు జోడింపబడి అది చాలా ఎక్కువ మొత్తంలో మరి ఈనాడు పేరుకుపోయింది. అందువల్ల మానవులందరినీ కలపాల్సింది పోయి వైదిక సాహిత్యము నాడు మానవులకు దూరం అయిపోయింది. వేదంలో ఏముందో, వేదాలు ఏం చెప్తున్నాయో ఈనాడు వేదాలు వల్లవేసినటువంటి వేద పండితులకు కూడా తెలియని పరిస్థితికి కారణం అదే. ఇప్పటికైనా సరే మనము ఒకసారి అంటే పండితులందరూ కూడా అంటే ముందు చూపు గల పండితులు, మానవ సమాజ హితాన్ని కోరే పండితులంతా కలిసి వేదాల పేరు మీద ఏర్పడినటువంటి వ్యాఖ్యానాలను పరిశీలించి సమాజ హితానికి పనికొచ్చే వాటినే ఉంచుకొని మిగతా వాటిని దూరం చేయవలసిన అవసరం ఉంది. మీరు చాలా చక్కగా వివరించారు. మాకు ఎంతో సందేహం ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల వల్ల ఎన్నో దుష్ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాన్ని మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులు
ఎక్కువై వేళ్ళూనుకుని పోకుండా ఉండడానికే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ శత ప్రశ్న శరసంధానము అనేదానికి ఆయన పూనుకున్నారు. దీనిలో భాగంగానే అయితే వేదాలు గత కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలకి దూరం అయిపోయాయి, వాటిని దగ్గర చేసే ప్రయత్నమే ఆయన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి ఈ సనాతన ధర్మాన్ని పూర్తిగా కాపాడుకోవాలి అంటే ఏ విధంగా నడుం బిగించాలి అంటారు? సనాతన ధర్మాన్ని ఈనాటికి కూడా కాపాడుతుంది వేద పండితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు కారు. సామాన్యుడికి తన పరంపర మీద, తన ఆచారాల పట్ల, తన ధర్మం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ నిష్ఠ వల్లనే అతను కొనసాగుతూ ఉన్నాడు. కాకపోతే పండితులందరూ కూడా వారికి సరైనటువంటి మార్గదర్శనం చేయవలసిన అవసరం ఉంది. ఈనాడు ధర్మం పేరు మీద, ఆచారాల పేరు మీద, సంప్రదాయాల పేరు మీద ఎన్నో మూఢ విశ్వాసాలు చెలామణి అవుతున్నాయి. ఎన్నో హింసాకృత్యాలు కూడా ధార్మిక రూపం ధరించి మానవ సమాజంలో ఉన్నాయి. వాటి వల్ల మానవులంతా చిన్న భిన్నమైపోతున్నారు, ఏకత్వం రావడం లేదు. కనుక పండితులు ప్రజలకు మార్గదర్శనం చేయాలి. పండితుల్లో ఏకాభిప్రాయం ఉండాలి. ఉన్నప్పుడే ప్రజలు కూడా అనుసరిస్తారు. నలుగురు పండితులు 10 రకాలుగా చెప్పినప్పుడు ప్రజలు ఏది అనుసరించాలో తెలియక మరి చేతులెత్తేస్తారు. కాబట్టి పండితులు మధ్య ఏకాభిప్రాయం ఉంటేనే ప్రజలు కూడా అనుసరిస్తారు. అది లేకపోయినప్పటికీ కూడా ఈనాటికి మన దేశంలో రకరకాల వాదాలు, సిద్ధాంతాలు, సంప్రదాయాలు, మతాలు, ఉపమతాలు ఎన్నో రకాలుగా వచ్చాయి. అయినప్పటికీ ప్రజలందరూ ఇంకా కొన్ని మౌలిక సూత్రాలను పాటిస్తూ ఉన్నారు. ఇక ఏ మౌలిక సూత్రాన్ని ప్రజలందరూ వ్యతిరేకించకుండా ఒప్పుకుంటారో, ఏకకంఠంతో ఆమోదిస్తారో ఆ మౌలిక సూత్రమే వేదం. ఎందుకంటే దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకు అంటే మనుషులకే కాకుండా మానవేతర ప్రాణులకు కూడా మంచి చేసే మౌలిక సూత్రాలు అవి. అది ఏదో ఈ కాలానికి సంబంధించింది, వచ్చే కాలానికి సంబంధించదని కాదు, త్రికాలాలకు పనికొచ్చే సూత్రాలు. కనుక అటువంటి సూత్రాలను పండితులు గమనించుకొని సూత్రాల పట్ల ఏకాభిప్రాయం ఏర్పరచుకొని ప్రజలందరినీ కూడా మరి జాగృతం చేయాలి. అయితే మనం ఇప్పుడు అనుకున్నాము వేదమే సనాతన ధర్మానికి ప్రామాణికం అని చెప్పేసి. అయితే అసలు ఈ వేదము జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళిందంటారా? చాలా వరకు గుప్తంగా ఉండబడ్డాయి అని అనిపిస్తుంది. అసలు ఇంత గుప్తంగా ఉంచడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? వేదములో చెప్పిన మంత్రాలు ప్రజలకు రాకపోవచ్చు. ఆ మంత్రాలు వచ్చిన వారిని వేద పండితులు అంటాం. కానీ ఆ మంత్రాలు ప్రతిపాదించే అర్థాలు, పరమార్థాలు జనంలో ఉన్నాయి. జనానికి తెలుసు. తెలిసిన వాళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 2 విషయాలు వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. ఆ 2 విషయాలు మాత్రం మనకు ఇతర మతాలన్నీ వ్యక్తుల మీద ఆధారపడినటువంటివి. ఏదో ఒక గ్రంథము వాటికి ఆధారం. ఆ గ్రంథాన్ని తీసేస్తే, ఆ మత స్థాపకుడిని తీసేస్తే ఇక మతాలు ఉండవు. కానీ వేదాలు అలా కాదు. ఏదో ఒక వ్యక్తి ప్రతిపాదించింది కాదు వేదం. వేదాన్ని మహర్షులు ప్రతిపాదించారు, మహర్షి మండలి ప్రతిపాదించింది. అందుకోసము ఆ వేదాలు చెప్పినటువంటి ముఖ్య విషయము అహింస. మనస వాచ కర్మణ అహింసను పాటించాలి. అహింస అన్న, ప్రేమ అన్న, ఆత్మజ్ఞానం అన్న ఒకటే. కనుక ఆ అహింసను ఈనాటికి కూడా భారతదేశంలో 70% మంది పాలిస్తున్నారు. ప్రజలు ఏమీ తెలియని వాళ్ళు కూడా. ముఖ్యంగా ప్రపంచంలో ఈనాడు మాంసాహారము, హింస చాలా విపరీతంగా జరుగుతుంది. కానీ భారతదేశంలో చాలామంది శాకాహారులు. ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది శాకాహారులు ఉన్న దేశం భారతదేశమే. ఎందుకంటే వేదాల ముఖ్య ప్రతిపాదన అహింస. ఎందుకంటే సమస్త జీవుల్లోకెల్లా మానవుడు ఉత్తమోత్తముడు కాబట్టి ఆ అహింస వల్లనే మానవుడు దైవత్వాన్ని కూడా పొందగలుగుతాడు. ఆ సిద్ధాంతాన్నే రకరకాల కాలాల్లో రకరకాల మహాత్ములు, మహనీయులు అందరూ కూడా ప్రవచించారు. అహింసను మాత్రము భారతదేశంలో ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. ఆరోగ్యం కోసం కానీ, వైద్యం కోసం కానీ, లేకపోతే వినోదం కోసం కానీ, ఆహారం కోసం కానీ హింస చేయకూడదు. ప్రతి ప్రాణిలో కూడా ఆత్మస్వరూపాన్ని చూడు అనేది వేద సిద్ధాంతం. దాన్ని
రకరకాలుగా మహాత్ములు చెప్పారు, దాన్ని అందుకున్నారు. కనుక ఈ పునాదికి కారణము వేదాలు. ఆ వేద బోధలు మనకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రజలకు అందకపోయినా పరోక్షంగా మహాత్ముల ద్వారా, ఉపదేశాల ద్వారా, రచనల ద్వారా ప్రజలకు అందాయి. కాబట్టి ప్రజలు ఇంకా విస్తృతంగా వాటిని ప్రచారం చేస్తే ఇంకా ప్రజలు చైతన్యం అవుతారు. మన దేశము కాకుండా ప్రపంచమంతా కూడా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది.